హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు లైట్ యువర్ బ్రెయిన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఇన్‌ఈక్వాలిటీ. ఇన్‌ఈక్వాలిటీ అంటే జస్ట్ కంపారిజన్. ఏది పెద్ద, ఏది చిన్న. ఎలా కంపేర్ చేస్తాం? సింబల్స్‌ని వాడి. అదే ఈ బేసిక్ అంతా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో మనం ఇంకా కొత్త టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని కవర్ చేస్తాం. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వెషన్. ఇది నేను మీకు లాస్ట్ వీడియోలో ఇచ్చిన క్వెషన్ అండ్ ప్రతి క్వెషన్‌కి సేమ్ ఆప్షన్స్. ఇవే ఆప్షన్స్ ప్రతి క్వెషన్‌కి. నేను ప్రతిదానికి ఆప్షన్స్ రాయలేదు. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వెషన్‌లో ఏముంది? ఫస్ట్ స్టేట్‌మెంట్ కంక్లూజన్ ఏంటి? కే ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్. కే ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్. ఏంటి? కే నుంచి ఎమ్‌కెళ్తుంది. అంటే ఇది ఇట్లా ఒక డైరెక్షన్ ఉంది గదా! కే నుంచి ఎమ్‌కెళ్ళినట్టు. సేమ్ స్టేట్‌మెంట్‌లో కూడా సేమ్ కే నుంచి ఎమ్‌కెళ్ళిందనుకో, అంటే ఐ మీన్ ఈ గ్రేటర్ దెన్ సింబల్ ప్రతి దాంట్లో ఉందనుకో, అప్పుడు ఇది కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుద్ది. కే నుంచి కే ఎమ్ ఇక్కడుంది. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రతి దాంట్లో ఇదే ఉండాలి. ఉంది, ఉంది, ఉంది. సో, రైట్. దీన్నే మనం చైన్ మెథడ్ అంటాం. మీకు ఇది చైన్ మెథడ్ అని చెప్పలేదు. బట్ ఇది ఎలా వాడాలో చెప్పేసాను. ఓకే. ఇక్కడ నుంచి ఫస్ట్ ఏం చెక్ చేయాలి? కంక్లూజన్ 1 అనేది చూసినాం. కంక్లూజన్ 1లో ఏం చూసాం? ఎటు నుంచి ఎటు వైపుకెళ్తుందో చెక్ చేయాలి. కే నుంచి ఎం వైపుకెళ్తుంది. సో, మనం ఏం చేయాలి? కే నుంచి ఎం దాకా సేమ్ ఈ డైరెక్షన్. ఇది ఒక డైరెక్షన్ లాగా మీరు మైండ్‌లో ఇమాజిన్ చేసుకొని, డైరెక్షన్ చూపిస్తుందా ఎం వరకి అని చెక్ చేసుకోవాలి. ఈ నుంచి ఓకెళ్ళింది, ఓ నుంచి పీకెళ్ళింది, పీ నుంచి ఎం వరకెళ్ళింది. సో, కరెక్టే. ఇట్లా. కంక్లూజన్ 2 ఏంటిది? ఓ ఈక్వల్ టు ఎం అని ఉంది. ఓ ఇక్కడుంది, ఎం ఇక్కడుంది. అయితే ప్రతి దాంట్లో ఈక్వల్‌గా ఉండాలి. ఇక్కడ, ఇక్కడ ఉందా? లేదు. సో, రాంగ్. ఏంటి? ఓన్లీ వన్ ఫాలోస్ దీని ఆన్సర్ అంతే. సెకండ్ క్వెషన్‌కొస్తే ఇదొక ఇప్పుడు ఇప్పటివరకు మనం ఓన్లీ సింగిల్ స్టేట్‌మెంట్ ఇచ్చిన క్వెషన్స్ మాత్రమే చూసాం. ఇప్పుడు డబుల్ స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. ఇదొక స్టేట్‌మెంట్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకి ఒక స్టేట్‌మెంట్. ఇదంతా ఒక స్టేట్‌మెంట్. ఈ సెమికోలన్ ఇచ్చి 2 స్టేట్‌మెంట్స్ ఇచ్చాడు. ఓకే. సేమ్ ఇందాకలాగానే మనం చెక్ చేయాలి. జీ నుంచి డబ్ల్యూ వరకెళ్తుంది. జీ ఈజ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ. సో, సేమ్ జీ నుంచి డబ్ల్యూ వరకెళ్తే అది రైట్ అయిద్ది. ఓకేనా? డబ్ల్యూ ఇక్కడుంది. జీ ఇక్కడుంది. అండ్ మనం ఏం చేయాలి అంటే ఇట్లా 2 స్టేట్‌మెంట్స్ ఇచ్చినప్పుడు కామన్‌గా ఏదుందో చెక్ జేసుకోవాలి. ఎఫ్ ఇక్కడుంది, ఇక్కడుంది. సో, ఎఫ్‌తోని వీళ్ళిద్దరిని కలపొచ్చు. ఈ 2 స్టేట్‌మెంట్‌ని కలపొచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేసంటే మీరు ఫస్టు బిగినర్ అయితే ఇలా రాసుకొని సేమ్ స్టేట్‌మెంట్ ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనిస్తే సేమ్ నేను ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది. సో, ఇవి ఎఫ్‌ని కామన్ చేసి రాస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంది? డబ్ల్యూ నుంచి ఎఫ్‌కి ఉంది. సో, ఇలా రాసాను. జీతోని మనకు పని లేదు. సో, ఇప్పుడు ఒక సింగిల్ స్టేట్‌మెంట్ లెక్క రాసుకున్నాను నేను. ఇప్పుడు చెక్ చేయండి. జీ నుంచి డబ్ల్యూకెళ్ళాలి. జీ నుంచి ఎఫ్ వరకెళ్ళింది. డబ్ల్యూకెళ్ళట్లేదు. సో, ఇది రాంగ్. నేను ఇది ఎలా రాసుకున్నానో అర్థమైందా? ఏం లేదు. నేను ఎఫ్‌ని కామన్ చేసుకొని రాసుకున్నాను. జీకి, ఎఫ్‌కి రిలేషన్ రాసుకోవాలి. జీ ఈక్వల్ హెచ్ ఈక్వల్ ఎఫ్. జీకి, ఎఫ్‌కి రిలేషన్ రాసుకున్నాను. ఎఫ్‌కి, డబ్ల్యూకి రిలేషన్ రాసుకోవాలి. డబ్ల్యూ నుంచి ఎఫ్‌కెళ్తుంది. సో, నేను ఇక్కడ ఏం పెట్టాను? డబ్ల్యూ నుంచి ఎఫ్‌కెళ్ళినట్టే పెట్టాను. సింగిల్ స్టేట్‌మెంట్ అయింది. దాని తర్వాత ఇక చెక్ చేశాను. అట్లా. ఇది రాయకపోయినా మనం మైండ్‌లో చేసుకోవచ్చు. మీకు మైండ్‌లో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. డబ్ల్యూ నుంచి ఎస్‌కెళ్తుంది. డబ్ల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ ఎస్. సో, సేమ్ మనకి కామన్ ఏముంది? ఎఫ్ఏ కామన్ ఉంది ఈ రెండిట్లో మళ్ళా. మనం ఏం చేయాలి? డబ్ల్యూ నుంచి ఎస్‌కెళ్ళాలి. డబ్ల్యూ నుంచి ఎఫ్‌కెళ్తుంది. మన డైరెక్షన్ డబ్ల్యూ నుంచి ఎఫ్‌కెళ్తుంది. మళ్ళా ఇక్కడ మనం ఇక్కడ ఉన్నాం కదా! దీనికి ఎస్‌కి వెళ్ళాలి. మళ్ళీ ఏం కావాలి? ఎఫ్ నుంచి కూడా ఎస్‌కెళ్ళాలి. ఎట్లా అంటే మళ్ళీ సేమ్ అండి. ఇక్కడ ఏముంది అంటే ఎస్ నుంచి ఎఫ్‌కుంది. సో, ఎస్ నుంచి ఎఫ్‌కుంది డైరెక్షన్. ఎస్ నుంచి ఎఫ్‌కి రాసిన. ఇట్లా మీరు బ్రెయిన్‌లో ఇమాజిన్ చేసుకోవాలి. ఏంటి? డబ్ల్యూ నుంచి ఎఫ్‌కెళ్తుంది. సో, మళ్ళీ ఎఫ్ నుంచి కూడా ఎస్‌కెళ్ళాలి. ఎఫ్ నుంచి ఎస్‌కి వెళ్తుందా? ఎఫ్ నుంచి ఎస్‌కి వెళ్ళట్లేదు. అపోజిట్ సింబల్ ఉంది. సో, రాంగ్. నైదర్ 1 అండ్ 2 అన్‌ఫాలో అంతే. మీరు క్వెషన్స్ చేస్తూ ఉంటే అలవాటయిపోద్ది. మనం ఇప్పుడు థర్డ్ రన్ అనుకుందాం. థర్డ్ రన్‌లోకి ఏంటంటే ఈ నుంచి ఏకెళ్తుంది. ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. ఏ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇప్పుడు 3 స్టేట్‌మెంట్స్ ఇచ్చారు గమనించారా? సెమికోలన్‌తోని డివైడ్ చేశాడు. 1 స్టేట్‌మెంట్, 2 స్టేట్‌మెంట్, 3. కంక్లూజన్ 1లో ఈ నుంచి ఏకెళ్తుంది. ఈ ఈజ్ గ్రేటర్ దెన్ ఏ. సో, ఈ ఇక్కడుంది. ఏ ఇక్కడుంది. వీళ్ళిద్దరి మధ్యలో కామన్ ఎవరున్నారు? ఆర్ ఉన్నారు. సో, ఆర్‌తోని వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ కనుక్కోవాలి. ఈ నుంచి ఏకెళ్ళాలి. సో, ఈ నుంచి
ఫస్ట్ ఆర్ దగ్గరికి వెళ్తుందో లేదో చెక్ చేయండి. ఈ నుంచి జీకి వెళ్తుంది, జీ నుంచి పీకి వెళ్తుంది, పీ నుంచి ఆర్కి కూడా వెళ్తుంది. ఓకేనా? అండ్ ఆర్ నుంచి మళ్ళీ మనకి ఏ వరకు వెళ్ళాలి కదా, కానీ అపోజిట్ సింబల్ ఉంది. ఏకి వెళ్ళాలంటే అపోజిట్ సింబల్ ఉంది. ఇట్లా ఉండాలి కదా, ఇట్లా, కానీ అపోజిట్ సింబల్ ఉంది. సో డి నుంచి ఆర్కి వెళ్ళాలి. డి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఆర్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కామన్ మనకి ఇక్కడ ఓ ఉంది. ఓ ఉంది ఈ రెండు స్టేట్మెంట్లో. సో ఈజీగా వెళ్ళచ్చు. డి నుంచి ఆర్, డి నుంచి టీకి వెళ్తుంది, టీ నుంచి ఓకి వెళ్తుంది, ఓ నుంచి ఆర్కి వెళ్తుంది, ఓ నుంచి ఆర్ కూడా వెళ్తుంది. సో రైట్, ఏం లేదు. డి నుంచి టీకి వెళ్తుంది, టీ నుంచి ఓకి వెళ్తుంది. ఎందుకంటే ఓ కామన్ ఉంది కాబట్టి మనం ఓని ఏవైతే కామన్ ఉన్నాయో అవి మనం తీసుకుంటాం. జనరల్గా ఒకటే స్టేట్మెంట్ లెక్క రాసుకోవాలంటే ఏం చేస్తాం అంతే. అంటే మనం ఏంటి, ఈ స్టేట్మెంట్స్ ఒక మీనింగ్ చేంజ్ చేయకుండా ఇక్కడ రాసాను. ఇప్పుడు మీరు నార్మల్గా చూసినా ఇక్కడ ఏముంది, ఓ ఓ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఉంది, ఇక్కడ ఓ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఉంది, ఇక్కడ ఓ ఈజ్ లెస్ దెన్ టీ ఉంది. అంటే టీ పెద్ద ఉన్నాడు, ఇక్కడ కూడా టీ పెద్ద ఉంది. ఇక్కడ టీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు డి ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. స్టేట్మెంట్ విడగొట్టకుండా మనం కామన్ ఉన్నది పెట్టుకోవాలి. డి నుంచి ఆర్కి వెళ్ళాలి, డి ఆర్ ఎక్కడ ఉన్నాయి వెతుక్కోవాలి, వెతుకున్నాక కామన్ పెట్టుకోవాలి. సో మనము వీళ్ళిద్దరిని కనెక్ట్ చేయగలుగుతాం. కనెక్ట్ చేసి మనం రైట్ రాంగ్ తెలుసుకుందాం. ఇక్కడ కంక్లూజన్ 2 ఈజ్ కరెక్ట్. ఇది చేస్తా అంటే అర్థమవుతుంది కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4 ఏంటి అంటే బి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్. బి ఎక్కడ ఉంది చెక్ చేయండి. బి ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది, కామన్ ఏమున్నాయి, సి ఉంది. సి కామన్ ఉంది. కామన్ ఒక్కటి కాదు, రెండు ఉండొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. ఓకేనా? బి నుంచి ఆర్కి వెళ్ళాలి. బి ఫస్ట్ కామన్ ఉన్న దానికి వెళ్ళాలి మనం. బి నుంచి సికి వెళ్తాం. ఎప్పుడైనా చెక్ చేయండి. ఇవి రెండు చెక్ చేసినాక కామన్ ఉందో లేదో చెక్ చేసుకోండి. కామన్ ఉన్నాక కామన్ ఒకవేళ లేదనుకో రెండిట్లో, అప్పుడు అది అన్ఫాలో అవుద్ది. మీరు రిలేషన్ చెప్పలేరు కాబట్టి అన్ఫాలో అని దాన్ని రాంగ్ చేసేయచ్చు. కామన్ అయితే చెక్ చేయాలి. ఫస్ట్ బి నుంచి ఆర్కి వెళ్ళాలి. ఆర్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, కామన్ సి ఉంది. సో బి నుంచి ఆర్కి వెళ్ళాలి కాబట్టి బి ఫస్ట్ సి కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. బి నుంచి సికి వెళ్తుందో లేదో చెక్ చేయండి. బి నుంచి సికి వెళ్ళింది. మళ్ళీ సి నుంచి మళ్ళీ ఆర్కి కూడా వెళ్ళాలి కదా, సి నుంచి ఆర్కి వెళ్ళట్లేదు. ఇట్లా ఉండాలి, బట్ అపోజిట్ సింబల్ ఉంది. సో రాంగ్. అట్లా మళ్ళీ అయిపోయింది. సెకండ్ అది వై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పి ఇక్కడ ఉంది, అండ్ మళ్ళీ మనం కామన్ చూస్తే సీనే ఉంది. ఓకే, వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి. సో వై నుంచి సికి వెళ్ళాలి. సి నుంచి మళ్ళీ సి నుంచి పీకి వెళ్ళింది అనుకో, అప్పుడు రైట్. వై నుంచి ఆర్కి వెళ్తుందా, వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా కావాలి. ఓన్లీ గ్రేటర్ దెన్ ఉంటే సరిపోదు, ఎందుకంటే ఇదంటే గ్రేటర్ దెన్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ గ్రేటర్ దెన్ ఈక్వల్, ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఈక్వల్ టు కామన్ ఉండాలని చెప్పాను కదా. సో ఇదే రాంగ్. ఇక్కడ కూడా ఇట్లా ఉందనుకోండి, మనకు ఫస్టే ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఇది ఎలా ఉంటే ఇటు వచ్చేటోళ్ళం. మళ్ళీ ఇక్కడైతే సరిపడేలాగా ఉంది. సో మళ్ళీ ఇటు వస్తుంది, ఇక్కడ మళ్ళీ లేదు. సో ఇక్కడికి ఆగిపోతుంది. అట్లా ఇది రాంగ్. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఈజ్ గ్రేటర్ దెన్ జీ. ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. సో కామన్ మనకు చూస్తే డబ్ల్యూ ఉంది. సో ఈ నుంచి మనం ఏం లేదు, మీరు ఏం లేదండి, రెండు ఇవి ఎక్కడున్నా ఎతకండి. జీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. సో కామన్ ఎతకండి. డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ ఉంది. సో ఈ నుంచి జీకి వెళ్ళాలంటే ఫస్ట్ కామన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ నుంచి డబ్ల్యూ వరకు వెళ్తుంది, అండ్ డబ్ల్యూ ఇక్కడ ఉంది కాబట్టి మళ్ళీ డబ్ల్యూ నుంచి జీకి వెళ్ళాలి. డబ్ల్యూ నుంచి ఎల్కి వెళ్తుంది, బట్ టీకి వెళ్ళట్లే, అపోజిట్ సింబల్ ఉంది. సో ఇలా ఎప్పుడైతే ఉందనుకోండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ప్రతి దాంట్లో ఇది ఉండాలి. ఇలా ఉందనుకోండి ఆ ఫ్లోలో ఒక్కటి ఉంటే సరిపోద్ది. వై ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. వై ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, వై ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది, అండ్ కామన్ డబ్ల్యూ ఉంది. సో వై నుంచి ఫస్ట్ కామన్ దగ్గరికి వెళ్ళాలి. సారీ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్. సో ఎక్స్ ఇక్కడ ఉంది, ఎల్ ఇక్కడ ఉంది. సో కామన్ ఏమో డబ్ల్యూ ఉంది. సో ఎక్స్ నుంచి ఎల్కి వెళ్ళాలి కాబట్టి ఎక్స్ నుంచి ఫస్ట్ కామన్ దగ్గరికి వెళ్ళాలి. ఎక్స్ నుంచి ఈకి వెళ్తుంది, ఏ నుంచి సో ఈకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ఎక్స్ నుంచి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కావాలి. ఎక్స్ నుంచి ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కామన్ ఉండాలి. సో ఇక్కడనే లేదు. సో రాంగ్. నైదర్ ఓకేనా, నైదర్ ఇక్కడ.
ఇక్కడ ఏంటి అని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ ఈక్వల్ టు హెచ్. ఆర్ ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, అండ్ కామన్ ఏ ఉంది. ఓకే. ఆరు ఆరు ఈక్వల్ టు ఏ ఉండాలి, ఏ ఈక్వల్ టు హెచ్ కూడా ఉండాలి. సో లేదు, సో రాంగ్. ప్రధానంలో ఈక్వల్ టు ఉండాలి కదా, అంటే ఇట్లా ఆరు ఈక్వల్ టు ఏ ఉండాలి, మళ్ళీ ఏ ఈక్వల్ టు హెచ్ కూడా ఉండాలి, అప్పుడే ఇది రైట్ అవుతుంది. కానీ లేదు, సో రాంగ్. ఓకేనా. మళ్ళీ హెచ్ నుంచి ఆర్కి, హెచ్ ఇక్కడ ఉంది. ఓకే. హెచ్ నుంచి సికి వెళ్తుంది, సి నుంచి ఆర్కి వెళ్తుంది. మనకి ఏంటి, ఒక్కటన్నా గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి, కానీ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఈ ఫ్లోలో రాంగ్. ఫ్లో అంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఇలా రాయడం కన్నా మైండ్లోనే చేసుకోండి అని చెప్తున్నాను. రాంగ్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రకారంగా ఇది ఉంటుంది, ఇట్లా రాసుకోవాలి మీరు. ఓకేనా. అంటే ఇప్పుడు ఏ నుంచి ఆర్కి వెళ్తుంది కాబట్టి నేను ఏ నుంచి ఆర్కి వెళ్ళినట్టు ఇట్లా ఉల్టా రాస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. హెచ్ నుంచి సికి వెళ్తుంది, సి నుంచి ఏకి వెళ్తుంది, ఏ నుంచి ఆర్కి కూడా వెళ్తుంది. ఇవన్నీ సేమే కాబట్టి హెచ్ నుంచి సికి వెళ్తుంది, సి నుంచి ఆర్కి కూడా వెళ్తుంది. సో మనకి ఇక్కడ ఏం అడిగిండు, ఓన్లీ గ్రేటర్ అడిగిండు, కానీ ఇక్కడ కింద ఈక్వల్ టూస్ ఉంటాయి. మనకు ఓన్లీ గ్రేటర్ ఉన్న ఒక్క సింబల్ అనేది కావాలని చెప్పాను కదా. సో ఇది రాంగ్. బట్ మీకు లెటర్స్ ఇచ్చినప్పుడు నేను ఏం చెప్పాను, రెండు కామన్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఒకసారి యాడ్ చేసి చూడండి. రెండు ఇలా యాడ్ చేసి చూడండి. యాడ్ చేసి చూసినప్పుడు ఇది ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ రైట్ అయితే ఇది ఐదర్ కేసు అవుతుంది, ఐదర్ కేసు అవుతుంది, ఇది రైట్ అయితే. సో హెచ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. హెచ్ సికి వెళ్తుంది, సిఏ రెండు సేమే, ఏ నుంచి ఆర్ కూడా వెళ్తుంది. సో ఇది రైట్ అవుతుంది. సో ఐదర్ కేసు ఇది. ఓకేనా. ఐదర్ కేసు ఆప్షన్లో ఉంటుంది, ఐదర్ కేసు ఉంటుంది. ఓకేనా. మీరు ఏం చేయాలి ఐదర్ కేసులో అంటే, మీరు చెక్ చేస్తారు రాంగ్ అయింది, సెకండ్ చెక్ చేస్తారు రాంగ్ అయింది. సో రెండు సేమ్ లెటర్స్ కాబట్టి ఒకసారి మళ్ళీ రెండు కలిపి చెక్ చేయాలి. కలిపి చెక్ చేసినప్పుడు రైట్ అయింది. సో ఐదర్ కేస్. 20 60, 20 ఇక్కడ ఉంది, 60 ఏమో ఇక్కడ ఉంది. కానీ మనకి 20కి 60కి కామనే లేవు. అబ్బా. బట్ మనకి ఇక్కడ 20కి 30కి 20 నుంచి 30కి వెళ్ళచ్చు, అండ్ 30 నుంచి 30 40 సేమే. అండ్ ఇక్కడ మనకి డైరెక్ట్ సింగిల్ కామన్ లేదు, ఇవి మూడు కలిపితేనే కామన్ని క్రియేట్ చేయగలుగుతాం. మనం రెండు కలిపి ఇట్లా రాసుకో, మీరు మైండ్లోనే చేయాలి ఇదంతా. నేను మీకు ఇట్లా రాస్తున్నా, 30 ఈక్వల్ 40 అంట. రెండు ఇక్కడ కలిపి రాసిన ఈ స్టేట్మెంట్. ఓకేనా. అండ్ ఇప్పుడు ఇట్లా రాసుకోండి, ఇవి రెండు కలిపి రాసిన ఇది. ఓకే. ఇప్పుడు చూడండి 20కి 60కి ఈ లింక్ ఏంటి, 40 లింక్ ఉంది. 20కి 60కి 40 లింక్ ఉంది. ఓకేనా. ఇది తీసేసి మనం ఈ టిక్లో రాసుకుందాం. 40 వీటితో పని లేదు మనకి. ఫస్ట్ మనకి ఏం కావాలి, 20కి 60కి రిలేషన్ కావాలి. 20కి 60 రిలేషన్, 20 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 60. 20 నుంచి 60కి వెళ్ళాలి. 20 నుంచి అన్నింటిలో కామన్ ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో రాంగ్. ఉంటేనే రైట్, లేదా రాంగ్ కదా. మళ్ళీ 60 నుంచి 70కి వెళ్ళాలి. 60 నుంచి 70కి వెళ్ళడం అవసరం లేదు, ఎందుకంటే 60 ఈక్వల్ 70. అది రాంగ్. నైదర్ ఏ ఆర్, అదేంటి ఫస్ట్ది సెకండ్ది రెండు రాంగ్. ఓకేనా. మీకు చాలా కన్ఫ్యూజింగ్ అనిపిస్తున్నట్టుంటే చిన్న ఏం చేయాలంటే, స్టేట్మెంట్ 1 ఉంది, స్టేట్మెంట్ 2 ఉంది. మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇవి రెండింటికి రిలేషన్ కనుక్కోవాలంటే ఒక కామన్ ఉన్న పర్సన్ని కనుక్కోవాలి. ఈ కేసులో ఏముంది, సి కామన్ ఉంది, అంతే. బి నుంచి ఆర్కి వెళ్ళాలంటే బి నుంచి ఫస్ట్ కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి, కామన్ ఉన్న నుంచి ఆర్కి వెళ్ళాలి. సో అప్పుడు రైట్ అవుతుంది. ఓకేనా. వెళ్ళడం అంటే అదే చైన్ మెథడ్. ఇలా ప్రతి దాంట్లో ఇలాంటి సింబల్స్ ఉండాలి, ఇది కావాలంటే ఇలాంటి సింబల్స్ ఉండాలి, ఇది కావాలంటే ఇలాంటి సింబల్స్ ఉండాలి ప్రతి దాంట్లో, అంతే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇది కూడా నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను, చూడండి. మీరు క్వశ్చన్ కనుక చూస్తే, విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ సింబల్ షుడ్ రీప్లేస్ ది సైన్
respectively in order to complete the given expression in a such a manner that g is greater than m definitely holds true. దీని మీనింగ్ ఏం లేదు, g is greater than m అని ఇచ్చిండు, అది కంక్లూజన్ ఇచ్చిండు. g is greater than m అదొక కంక్లూజన్. అయితే ఆ కంక్లూజన్ ఖచ్చితంగా ట్రూ అంట, ఇది ట్రూ కంక్లూజన్ అంట. ఇక్కడ మీరు స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే జే పక్కన పర్సంటేజ్ సింబల్ ఇచ్చిండు, ఆ పర్సంటేజ్ సింబల్లో ఏ ఏ సింబల్ పెడితే మనకి జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఖచ్చితంగా ట్రూ అవుద్ది అని అడుగుతున్నాడు. బుక్ మీదకి వస్తే ఇప్పుడు జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్ ఖచ్చితంగా ట్రూ కావాలి. పర్సంటేజ్ సింబల్లో ఏం పెడితే జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్ అవుద్దో చూడాలి. ఇది పెట్టినాం మనకి జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్, ఒకవేళ ఇది పెట్టినాం అనుకో, ఇక్కడ జీ నుంచి ఎఫ్కి వెళ్తుంది, ఇవన్నీ సేమే, ఇవన్నీ సేమే. మళ్ళీ జీ నుంచి జీ నుంచి ఎఫ్కి వెళ్తుంది, ఇవన్నీ సేమే. మళ్ళీ ఎఫ్ నుంచి ఈ సింబల్ ఉందనుకోండి, ఆప్షన్ ఏ, ఈ సింబల్ ఆప్షన్ ఏ ఏమో ఈ సింబల్. ఇప్పుడు ఏమైంది, జీ ఎఫ్కి వెళ్తుంది, అన్ని ఈక్వల్టీ ఉన్నాయి, అండ్ ఇది ఉంది. ఇది ఉంటే ఏమవుతుంది, వాళ్ళ ఇద్దరి మధ్య రిలేషన్ ఏమొస్తుంది అంటే గిట్లా వస్తుంది. ఇది ఉందనుకో, ఇది పెట్టినప్పుడు అంటే ఆప్షన్ ఏ పెట్టినప్పుడు ఇది అవుతుంది. మనకు కావాల్సింది జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎమ్ కావాలి. సో ఆప్షన్ 1 ఏమో రాంగ్. ఏం లేదు, మీకు నార్మల్గా ఫస్ట్ ఆప్షన్ 1 చెక్ చేయాలి, 2 చెక్ చేయాలి, 3 చెక్ చేయాలి, 4 చెక్ చేయాలి, 5 చెక్ చేయాలి. ఏది కరెక్ట్ వ్యాలిడ్ అయితే అదే ఆప్షన్. ఆప్షన్ 1 ఏమో రాంగ్. ఓకేనా, ఇది ఆప్షన్సే. ఓకేనా, ఒక్కొక్కసారి ఇలానే వస్తారు, మీరు క్వశ్చన్ చేస్తారు కదా అలానే వస్తారు. అండ్ మనకి ఎప్పుడైనా జీ నుంచి ఎంకి వెళ్ళాలి కదా, సో డైరెక్షన్ ఇట్లుండాలి. బట్ ఇక్కడ ఏంటి, డైరెక్షన్ ఉంటా ఉంది, సో ఇది రాంగ్. ఉంటా ఉన్న సింబల్స్ రాంగ్ పెట్టండి ఫస్ట్. ఓకేనా, ఉంటా ఉంది ఎందుకంటే మనకి డైరెక్షన్ జీ నుంచి ఎంకి వెళ్ళాలి, ఇట్లుండాలి డైరెక్షన్. కానీ ఇట్లాంటి సింబల్స్ అన్నీ ఫస్టే రాంగ్ పెట్టుకోవాలి, ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. ఇటు నుంచి ఇటు వెళ్ళాలి కదా, జీ నుంచి ఎంకి వెళ్ళాలంటే ఇట్లాంటి సింబల్స్ ఉండాలి. ఇట్లాంటి సింబల్స్ వస్తే అవి రాంగ్ అన్నట్టు, ఫస్ట్ రాంగ్ పెట్టుకోవాలి. ఓకే, 3 రాంగ్ అని. అండ్ ఈక్వల్ టు జీ ఈజ్ గ్రేటర్ దెన్ ఎఫ్ ఈక్వల్ టు ఈ ఈక్వల్ టు జే, అండ్ పర్సంటేజ్ సింబల్ ప్లేస్లో ఈ ఈక్వల్ టు పెట్టింది అనుకో, అప్పుడు ఇది కరెక్ట్ అయిద్దా చెక్ చేయండి. అవుతుందా, అన్నిట్లో గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి, ఉందా, ఒక్క దాంట్లో కూడా లేదు గ్రేటర్ దెన్ సింబల్, సో రాంగ్ అవుతుంది. ఇక మిగిలింది ఇదే కాబట్టి ఇదే రైట్ అవుతుంది అంతే. ఇప్పుడు ఒకసారి ఇది పెట్టి చెక్ చేయండి. ఏం లేదు, జీ నుంచి ఎఫ్కి వెళ్తుంది, అన్నీ సేమే. అండ్ జే నుంచి ఎమ్ ఒకటి వెళ్తుంది. అండ్ మనకు గ్రేటర్ దెన్ సింబల్ ఒకటైనా కావాలి కాబట్టి చైన్లో ఈ ఫ్లోలో ఒకటి ఉంది సరిపోద్ది. సో ఇది ట్రూ అయింది. ఆప్షన్ 5 ట్రూ. మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ పర్సెంటేజ్ సింబల్లో ఏది పెడితే ఈ కండిషన్ అనేది ట్రూ అవుద్దో అది పెట్టి మనము ఆప్షన్స్లో ఏది పెడితే ట్రూ అవుద్దో మనం ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో ఇటు నుంచి ఇటు ఫ్లో చెక్ చేయండి. ఫ్లో ఇటు నుంచి ఇటు ఉంది కాబట్టి ఆపోజిట్ ఉన్నాయని రాంగ్ అవుతాయి. ఫస్ట్ అవి క్యాన్సిల్ చేసి ఒక్కొక్కటి చెక్ చేయండి అంతే. ఇలాంటి క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సేమ్ క్వశ్చన్ ఇలాంటిదే ఇంకోటి చూద్దాం. ఇక్కడ ఏంటి, క్వశ్చన్ మార్క్ సింబల్లో ఏం పెడితే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఏంటిది, వి ఈజ్ గ్రేటర్ దెన్ డబ్ల్యూ అంట. వి నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి, వి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇటు వెళ్ళాలి. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అంతే. సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు లాంటి క్వశ్చనే ఇదే. ఇది కండిషన్ డెఫినెట్గా ట్రూ కావాలంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం పెట్టాలని అడుగుతాను. ఓకేనా, సో వి నుంచి డబ్ల్యూకి వెళ్తుంది కాబట్టి వి నుంచి ఇక్కడ కూడా డబ్ల్యూకి వెళ్ళాలి. సో ఫ్లో అనేది ఇట్లుంటుంది. ఓకేనా, ఫ్లో ఇట్లుంటుంది. సో ఇట్లున్న సింబల్స్ అన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఓకేనా, ఇట్లా 7 ఉంది, ఎలిమినేట్ అట్లా ఎలిమినేట్ అనేది చేసేసింది. ఓకే, అండ్ నేను మీకు చెప్పాను ఫ్లోలో ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. నేను మనకు గ్రేటర్ దెన్ ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా గ్రేటర్ దెన్ పెట్టామనుకోండి, ఇది అదొకసారి ఖచ్చితంగా ట్రూ అవుద్ది. ఎందుకనంటే మనకి ఇప్పుడు మన ఫ్లో వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఒక్కటన్నా గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. మన ఫ్లోలో ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, సో ఇక్కడన్నా పెడితే సాటిస్ఫై అవుతుంది. సో ఇది పెట్టండి, ఒకసారి పెడితే సాటిస్ఫై అయిందా,
ఇది సేమే అండ్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది, ఇటు నుంచి డబ్ల్యూకి వెళ్తుంది. కరెక్ట్. అంతే. మీకు ఇది 4, 5 ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటే మీకు ఇది అలవాటైపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏంటి అనంటే ఆర్ నుంచి యూకెళ్తుంది. ఆర్ ఇక్కడుంది, యూ ఇక్కడుంది. సో, ఇదంతా ఓకే. అండ్ ఎస్ నుంచి టీకెళ్తుంది, టీ నుంచి యూ కూడా వెళ్తుంది. సో, అంతే కదా! ఆర్ నుంచి యూకెళ్ళాలి. ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దెన్ అంటే ఇది సేమే. అంటే ఇక్కడ ఆర్ పెట్టినా ఏం కాదు. ఇక్కడ ఆర్ పెట్టినామనుకో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టీ, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూ. సో, సేమ్. యూ నుంచి క్యూకెళ్ళాలి. యూ నుంచి క్యూకెళ్తదా? వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడే ఆపోజిట్ సింబల్ ఉంది. రాంగ్. ఓన్లీ వన్ ఫాలోస్. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. డి నుంచి ఏకెళ్ళాలి. డి నుంచి ఏకెళ్ళాలి. అండ్ డి నుంచి ఏకెళ్ళాలని డి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఓన్లీ ఒక స్టేట్మెంట్లోనే వచ్చేసింది మనకి. ఈజీ చేసేసి. అండ్ సేమ్ అండ్ సి నుంచి బికి వెళ్తుంది, బి నుంచి ఏ కూడా వెళ్తుంది. రైట్. అంతే. మళ్ళా జీ నుంచి బికి వెళ్ళాలి. జీ నుంచి బి ఇక్కడ ఉంది, జీ ఇక్కడ ఉంది. కామన్ ఏమున్నాయి? డి ఉంది. జీ నుంచి బికి వెళ్ళాలి ఫస్ట్. జీ నుంచి బికి వెళ్ళాలి కాబట్టి జీ ఇక్కడ ఉంది. ఫస్ట్ కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. జీ నుంచి డి. ఎందుకంటే ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి. జీ నుంచి డీకి వెళ్ళింది. డి నుంచి బి కూడా వెళ్ళాలి. డి నుంచి సికి వెళ్ళింది, సి నుంచి బి కూడా వెళ్ళింది. ఏం లేదు. ఫస్ట్ 2 లెటర్స్ ఇస్తాడా? ఆ 2 లెటర్స్‌కి మధ్యలో రిలేషన్ కనుక్కోవాలంటే ఇది ఒకటే స్టేట్మెంట్‌లో ఉంటే పర్లేదు. 2 స్టేట్మెంట్‌లు ఉన్నాయనుకో కామన్ ఉన్నవన్నీ ఎతకాలి. జీ నుంచి బికి వెళ్తుంది కాబట్టి జీ నుంచి ఫస్ట్ కామన్ ఏదుంటే అక్కడికెళ్ళాలి. ఆ కామన్ నుంచి మళ్ళా బికెళ్ళాలి. అట్లా. జీ నుంచి కామన్ డి ఉంది కాబట్టి జీ నుంచి కామన్ డీకెళ్ళింది. డి నుంచి బికెళ్ళింది. 2 ట్రూ. బోత్ 1 అండ్ 2 ఫాలోస్. అట్లా. ఇది మీరు చేస్తా ఉంటే అర్థమైద్ది. కొంచెం ఓపికతో వినండి. ఎస్ నుంచి ఓకెళ్ళాలి. ఎస్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఓ ఇక్కడుంది. ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది. సో, రైట్. ఆర్ నుంచి ఎంకెళ్ళాలి. ఆర్ ఇక్కడుంది, ఎం ఇక్కడుంది. అండ్ ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి. ఫ్లో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది. బట్ ఇక్కడ అపోజిట్ సింబల్ ఉంది. సో, రాంగ్. ఎందుకంటే ఆర్ నుంచి ఎం వరకు వెళ్ళాలి కదా! ఆర్ నుంచి ఎం వరకు వెళ్ళాలి ఫ్లో అంటే ఇక్కడ నుంచి ఇక్కడి వరకు వెళ్ళాలి. సో, ఇక్కడ అపోజిట్ సింబల్ ఉంది. సో, రాంగ్. ఎఫ్ ఈక్వల్ ఐ ఈక్వల్ టు ఎఫ్. ఇది ఐ ఈక్వల్ టు ఎఫ్ అంట. ఎఫ్ ఇక్కడ ఉంది, ఐ ఇక్కడ ఉంది. ఇంకా కామన్ ఉన్నాయి, హెచ్ ఉంది. ఓకే. అట్లయితే మనకి హెచ్ ఈక్వల్ టు ఐ కావాలి, హెచ్ ఈక్వల్ టు ఎఫ్ కావాలి. సో, అప్పుడే ఇది ట్రూ అవుతుంది. హెచ్ ఈక్వల్ టు ఐ ఉందా? సారీ, ఎఫ్ ఈక్వల్ టు హెచ్ ఉందా? ఐ ఉంది, ఎఫ్ ఉంది. కామన్ ఏముంది? హెచ్ ఉంది వీటికి. సో, ఐకి హెచ్కి ఈక్వల్ టు ఉండాలి. ఎఫ్కి హెచ్కి కూడా ఈక్వల్ టు ఉండాలి. అప్పుడే ఇది ట్రూ అయింది. ఎఫ్కి హెచ్ ఈక్వల్ టు ఉందా? లేదు. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఏదో సింబల్స్ వచ్చింది. సో, రాంగ్. ఎఫ్ నుంచి జేకి వెళ్ళాలి. ఎఫ్ నుంచి జేకి వెళ్ళాలి కాబట్టి ఎఫ్కి జేకి మధ్యలో కూడా హెచ్ ఉన్నాడు కామన్. సో, హెచ్కి వెళ్దాం. మనం ఫస్ట్ కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఎఫ్ ఉన్నాడు, జే వరకు వెళ్ళాలంటే ఫస్ట్ కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. ఎఫ్ నుంచి జీకి వెళ్తుంది, జీ నుంచి హెచ్కి వెళ్తుంది. హెచ్ నుంచి మళ్ళీ జీకి వెళ్తుంది. బట్ మనకి ఓన్లీ గ్రేటర్ దెన్ సింబల్ ఉండాలి కదా! ఇక్కడ అన్నిట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంది. సో, రాంగ్. ఇప్పుడు రాంగ్ అని మీరు వదిలేయకండి. ఎందుకంటే ఈ లెటర్స్ అనేది సేమ్. సేమ్ ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ ఐ ఉన్నది, జే ఉన్నది అని అంటారా? ఏం లేదు. ఇక్కడ ఐ ఈక్వల్ టు జే అన్నాడు కదా! సో, ఐ ప్లేస్‌లో జే పెట్టినా ఏం కాదు. జే ఈక్వల్ టు ఎఫ్ అని పెట్టు. ఇట్లా పెట్టు. ఎందుకంటే ఐ అన్నా, జే అన్నా సేమే. లేకపోతే జే ప్లేస్‌లోనే ఐ పెట్టు. 2 సేమే. సో, ఇప్పుడు ఇది చెక్ చేయండి. ఇది చెక్ చేసి ఇప్పుడు ఇవి చెక్ చేసిండు. రాంగ్ అయింది, రాంగ్ అయింది. సో, రాంగ్ అయినప్పుడు నేనేం చెప్పినా 2 సేమ్ ఉన్నప్పుడు ఒకసారి కలిపి చెక్ చేయండి అని చెప్పిందా? ఇట్లా లెటర్స్ సేమే. ఒక్కొక్కసారి ఏం చేస్తాడు మనం లెటర్స్ అనేవి ఈక్వల్ టు చేసి ఇస్తాడు. ఇట్లా జే ఈక్వల్ టు ఐ అని అయ్యాయి. సో, ఇక్కడ ఐ కూడా పెట్టొచ్చు. అట్లా మనము చెక్ చేసుకోము. అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇట్లా ఇచ్చిండనుకో 2 రాంగ్ అయినాయి. ఒకటి సిమిలర్ ఉంది. ఇంకోటి సేమా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సేమ్ అయిందనుకో అప్పుడు 2 కలిపి ఒకసారి చెక్ చేయాలి. జే ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే అంట. ఇది ఒకసారి చెక్ చేసిర్రనుకో ఒకవేళ కరెక్ట్ అయితే
ఈథర్ ఉంటది కదా! ఈథర్ ఆప్షన్ అదైతది. జే నుంచి ఎఫ్ నుంచి జేకెళ్ళాలి. ఎఫ్ నుంచి జీకెళ్తుంది. జీ నుంచి హెచ్‌కెళ్తుంది. హెచ్ నుంచి జేకెళ్తుంది. ప్రతి దాంట్లో గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్స్ కూడా ఉన్నాయి. సో, ఇది ట్రూ. అండ్ ఐదర్ ఆప్షన్ ఐదర్. ఒకవేళ మీరు ఇది చెక్ చేయలేదనుకో, ఇది వేరు, ఇది వేరు అని అనుకోని చెక్ చేయకపోతే ఏం చేసేటోళ్ళు నన్ను పెట్టేటోళ్ళు. అప్పుడు మీ ఆన్సర్ రాంగ్ అయ్యేది. అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా ఇచ్చినప్పుడు ఒకటి కామన్ ఉంది. ఇంకోటి కూడా ఒకవేళ సేమేనా కాదో చెక్ చేసుకోవాలి. ఎఫ్ సేమే. ఐ ఈక్వల్ జే సేమే కాదో చెక్ చేసుకోవాలి. సేమే. ఎందుకంటే ఐ ఈక్వల్ జేనే. సో, ఇట్లా రాసుకున్నా. సో, అది రాంగ్ అయినాయి. సో, 2 కలిపి చెక్ చేసినా కరెక్ట్ అయింది. ఐదర్ అయింది అంతే. ఓకేనా? 12th క్వెషన్. ఐ నుంచి ఓకెళ్తుంది. ఓ. అవును. ఐ నుంచి ఓకంటే ఫస్ట్ ఆపోజిట్ సింబల్ అంతా రాంగ్. మళ్ళా ఓ నుంచి డబ్ల్యూకెళ్తుంది. ఓ ఇక్కడ ఉంది. డబ్ల్యూకి వెళ్ళాలంటే ఐకి, ఓకి. ఐ కామన్ ఉంది. ఐకి ఓకి, డబ్ల్యూకి ఐ కామన్ ఉంది. ఓకి, డబ్ల్యూకి ఐ కామన్ ఉంది. సో, ఓ నుంచి డబ్ల్యూకి వెళ్ళాలి కాబట్టి ఓ నుంచి ఫస్ట్ కామన్కి వెళ్ళాలి. ఓ నుంచి ఐకి కామన్ వెళ్ళట్లేదు. ఫస్టే రాంగ్ అంటే రివర్స్ సింబల్ వచ్చింది. సో, రాంగ్. అంతే. ఇక్కడ కూడా మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఓ ఉంది. సో, ఇవి ఈక్వలా కాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. డబ్ల్యూని ఐ ఈక్వలా? డబ్ల్యూని ఐ ఈక్వలే కాదు. సో, అది మనం రాంగ్. 2 రాంగ్. నన్ అవుతుంది. ఇక్కడ ఏంటిది? ఎన్ నుంచి ఆర్కి వెళ్ళాలి. ఎన్ నుంచి ఆర్కి వెళ్ళాలి. ఎన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నది. ఆర్ ఇక్కడ ఉంది. ఎన్ ఇక్కడ ఉంది. ఎన్ ఇక్కడ కూడా ఉంది. మనకి ఈ స్టేట్మెంట్ తీసుకుంటే ఎం కామన్ ఉంది. సో, ఎన్ నుంచి ఆర్కి వెళ్ళాలి కాబట్టి ఎన్ నుంచి ఎంకి వెళ్తుంది. కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి కదా ఫస్ట్. ఎన్నోడు ఆర్కి వెళ్ళాలంటే ఫస్ట్ కామన్ ఉన్న దగ్గరికి వెళ్ళాలి. సో, కామన్ ఎంకి వెళ్ళిండు. ఎం నుంచి ఆర్ కూడా వెళ్ళిండు. ప్రతి దాంట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ సింబల్ ఉంది. సో, ట్రూ. ఎం నుంచి క్యూకి వెళ్ళాలి. ఎం నుంచి క్యూ. ఎం ఇక్కడ ఉంది. ఇక్కడ కూడా ఉంది ఎం. సో, ఇవి 2 తీసుకుంటే స్టేట్మెంట్స్ ఎన్ కామన్ ఉంది వీళ్ళకి కనెక్ట్ చేయడానికి. సో, ఎం నుంచి క్యూకి వెళ్ళాలి కాబట్టి ఎం నుంచి ఫస్ట్ కామన్కి వెళ్ళాలి. ఎం నుంచి కామన్కి వెళ్ళట్లేదు ఎందుకంటే రివర్స్ సింబల్ ఉంది. సో, రాంగ్. ఇక్కడ ఫస్ట్ ఈ స్టేట్మెంట్ తీసుకుంటే ఎన్ కామన్ ఉంది క్యూకి, ఎంకి. సో, ఎం నుంచి క్యూకి వెళ్ళాలి. ఎం నుంచి క్యూకి వెళ్ళాలి కాబట్టి ఎం ఇక్కడ ఉంది. ఎం నుంచి ఫస్ట్ కామన్కి వెళ్ళాలి. కామనే ఇక్కడ ఉంది. ఇటు నుంచి ఇటు వెళ్ళాలి కాబట్టి అపోజిట్ సింబల్ ఉంది. రాంగ్ అయింది. ఓన్లీ 1 ఫాల్స్. అట్లా. ఇవాళ క్వశ్చన్స్ అయిపోయాయి. ఈ క్వశ్చన్ మీకోసమే. ట్రై చేసి కింద కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.